బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ ప్రసన్న విచారణకి హాజరవ్వాలని నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. జూలై 23న దగ్గుబాటి రానా, జూలై 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మీను విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. విదేశీ బెట్టింగ్ యాప్లను వీరు ప్రమోట్ చేసినట్లు ఈడీ గుర్తించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆయా కంపెనీల నుంచి సినీ సెలబ్రిటీలకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేయనుంది ఈడీ. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఇప్పటికే ఎవరికైతే ఈ నోటీసులు అందాయే సెలబ్రిటీలు మరి ఫస్ట్ విచారణకు హాజరవ్వబోతోంది రాణా అని తెలుస్తోంది. మరి ఆయన నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ప్రస్తుతము దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది బుల్లితెర నటులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి బెట్టింగ్స్ కూడా వీరు ప్రమోషన్ చేశారు. ఆ బెట్టింగ్స్ వల్ల వచ్చినటువంటి డబ్బును ఎక్కడికి వీళ్ళు బదిలీ చేశారు, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడి ఉంటారని ఈడీ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైనటువంటి 2 కమిషనరేట్ పరిధిలో, అటు తెలంగాణ రాష్ట్రంలో అటు హైదరాబాద్ కమిషనరేట్తో పరిధితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైనటువంటి 2 కేసుల ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుంటుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి పలువురు సినీ సెలబ్రిటీలపై ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి వారికి విడతల వారీగా ఒక్కొక్కరికి ఒక్కో రోజు డేట్ ఇస్తూ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈడీ విచారణ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ కూడా ఈడీ అధికారులు ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఇందులో పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఉన్నటువంటి దగ్గుబాటి రానాను అంటే జూలై 23వ తేదీన విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి. దీంతో పాటు ప్రకాష్ రాజ్ జూలై 30వ తేదీన, అదేవిధంగా ఆగస్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ, అదేవిధంగా ఆగస్టు 13వ తేదీన మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేసింది. వీరితో పాటు చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు, చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబ్లో చాలామంది ఫేమస్ అయినటువంటి వ్యక్తులు కూడా ఇందులో హర్ష సాయి కావచ్చు, చాలామంది సినీ యూట్యూబర్స్ ఎవరైతే సన్నీ బాయ్ కావచ్చు, చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. వారికి కూడా ఈడీ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. వీరందరూ కూడా ఈడీ విచారణ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. మరి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ రంగంలో ఇదొక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో మనం చూసాం డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు చాలామంది సినీ సెలబ్రిటీలను విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. అదే తరహాలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేయడం సినీ రంగంలో తీవ్ర హాట్ టాపిక్గా మారింది. వారికి సంబంధించిన వివరాలు మరి ఇప్పుడైతే నోటీసులు అందుకున్నటువంటి దగ్గుబాటి రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, ఎవరు కూడా స్పందించలేదు. మరి విచారణకు హాజరవుతారా లేదా నోటీసులు సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అనేది కూడా తీవ్ర సందిగ్ధత అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ జూలై నుంచి వీరు విచారణకు హాజరు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ నుంచి 23వ తారీఖు అంటే రేపు దగ్గుబాటి రానా హాజరు కావాలి కాబట్టి మరి రానా హాజరవుతారా లేదని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. హరీష్, సునీల్, అంటే ఫస్ట్ రేపే విచారణకు హాజరు అవ్వాలి కాబట్టి రానాకి నోటీస్ పంపించారు. మరి ఆయన సైడ్ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? రేపు విచారణకు హాజరు అవుతారా లేదా అనే దానిపైన ఏమైనా అప్డేట్ అందుతోందా? ఇప్పటివరకు అయితే నోటీసులు అందుకున్నటువంటి ఏ ఒక్క సెలబ్రిటీ కూడా దీనిపై స్పందించలేదు. తమకు నోటీసులు వచ్చినాయని స్పందించలేదు, రాలేదని స్పందించలేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు రానాను మొదటగా 23వ తేదీన రానా రావాలని ఆదేశాలు జారీ చేసింది, నోటీసులు చేసింది ఈడీ అధికారులు. మరి బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి ఆ రానా హాజరవుతారా లేదా అన్నది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. రానాతో పాటు ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వీరెవరు కూడా స్పందించలేదు. సోషల్ మీడియా వేదిక ద్వారా వీరు ప్రతిదీ కూడా స్పందిస్తారు. కాబట్టి ఈ విషయంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో మాత్రం ఎవరు కూడా రెస్పాండ్ కాలేదంటే ఖచ్చితంగా మరి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా ఈడీ నోటీసులు సవాల్ చేస్తూ న్యాయస్థానం కూడా గతంలో ఆశ్రయించిన కేసులు మనం చాలా చూసాం. కాబట్టి మరి నోటీసులు అందుకున్నటువంటి సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరు కాకుండా మరి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే రేపు మాత్రం దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరు కావాలి. గతంలో దగ్గుబాటి రానా చాలామంది బెట్టింగ్స్లో యాప్స్లో ప్రమోషన్ చేశారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి
నేపథ్యంలో పోలీసులు తెలంగాణ పోలీస్ శాఖ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తీవ్రంగా సీరియస్ కావడం జరిగింది. ఇందులో భాగంగానే పంజగుట్టలో గతంలో నమోదైన కేసులో చాలా మంది సెలబ్రిటీలను విచారించింది. వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. కొంతమంది హాజరయ్యారు, కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులో కూడా చాలా మంది హాజరయ్యారు. కొంతమంది హాజరు కాకుండా న్యాయవాది ద్వారా రిప్లై ఇచ్చారు. కానీ రేపు దగ్గుబాటి రానా హాజరవుతారా లేదా తన న్యాయవాది ద్వారా రిప్లై పంపిస్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బెట్టింగ్ యాప్స్లో విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలపై కూడా చాలా మంది బెట్టింగ్స్లో ప్రమోషన్ చేశారు. డబ్బులు విదేశాల నుంచి వచ్చిన డబ్బులు లెక్కలు చూపినటువంటి డబ్బులు కూడా వీరు ఎక్కడికి దారి మళ్లించారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు ఏమన్నా పాల్గొంటారా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు అయితే కూపీలా అవుతున్నారు. చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో పాల్గొని చాలా మంది సెలబ్రిటీలు చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ని ఆకర్షితులై చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేసి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఒకవైపు తెలంగాణ పోలీస్ శాఖతో పాటు మరోవైపు ఈడీ అధికారులు కూడా చాలా సీరియస్ గానే ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తుంది. హరీష, థ్యాంక్ యూ సునీల్.